అడ్రినల్ గ్లాండ్ అనేది వెరీ స్మాల్, ఒక హాఫ్ ఇంచ్ నుంచి 3 ఇంచెస్ వరకు ఉంటుంది. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కిడ్నీ పైన టోపీ లాగా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అది చాలా చిన్నగా ఉండొచ్చు కానీ దాని యొక్క ఉపయోగాలు బాడీకి చాలా ఇంపార్టెంట్. మెజారిటీ ఆఫ్ ద హార్మోన్స్ అన్ని అడ్రినల్ నుంచే సెక్రీట్ అవుతాయి. లైక్ కార్టిసోల్, ఆల్డోస్టెరాన్, క్యాటకోలమైన్స్ ఇవన్నీ బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేస్తుంటాయి. అలాగే మన యొక్క బీపీని, స్ట్రెస్ వచ్చినప్పుడు మనం పడే రెస్పాన్స్ని, ఇవన్నింటినీ కూడా ఆ అడ్రినల్ గ్లాండ్ రిలీజ్ చేసే హార్మోన్స్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. రొటీన్ హెల్త్ చెక్ కోసం వెళ్ళినప్పుడు ఈ అడ్రినల్ గ్లాండ్లో చిన్న చిన్న లీజన్స్, లైక్ చిన్న అడ్రినల్ గ్లాండ్ వాచిందని, ఉప్పిందని అనేవి బయటపడుతూ ఉంటాయి అనమాట. ఈ మోర్ దాన్ 4 సెంటీమీటర్స్ అలా వాపు వచ్చినప్పుడు దాని గురించి గాబరా పడకుండా మీరు దగ్గరలో ఉన్న ఎండోక్రైనాలజిస్ట్, అంటే హార్మోనల్ డాక్టర్ అని అంటారు, వాళ్ళని కలిసినట్లయితే అడ్రినల్ గ్లాండ్ యాక్టివ్గా, అంటే ఎక్కువ హార్మోన్స్ ఏమైనా సెక్రెట్ చేస్తుందా లేకపోతే ఇన్యాక్టివ్గా ఉందనేది వాళ్ళు చెక్ చేస్తారు. ఏదైనా అడ్రినల్ గ్లాండ్ యొక్క సైజు మోర్ దాన్ 4 సెంటీమీటర్ పెరిగినా, లేదంటే అడ్రినల్ గ్లాండ్ నుంచి ఎక్కువగా హార్మోన్స్ సెక్రెట్ అవుతున్నా వెంటనే బాడీలోంచి దాన్ని తీసేయాలన్నమాట. మీ దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి మినిమల్లీ ఇన్వేజివ్ అప్రోచ్ ద్వారా, అంటే కోత లేకుండా, కటింగ్ లేకుండా లాప్రోస్కోపీ ద్వారా కానీ, రోబోటిక్ ద్వారా కానీ అడ్రినల్ గ్లాండ్ని తీసేసే అవకాశం ఉంటుందన్నమాట.